జగన్మోహన్ రెడ్డి కేసుల అంశం మరొకసారి తెర మీదకైతే వచ్చింది. ఏ ఏ కోర్టుల్లో ఎన్నెన్ని కేసులు ఉన్నాయో స్పష్టమైన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే కింది కోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే సిబిఐ ఈడీ కేసులు ఎన్నైతే ఉన్నాయో అవి ఏ ఏ స్టేజుల్లో ఉన్నాయి అనే విషయాలు పట్టిక రూపంలో తెలియజేయండి. ఆ తరువాత మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో మరొకసారి కదలిక వచ్చిందని చెప్పొచ్చు. ఒక రకంగా నిన్న సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎందుకని అసహనం వ్యక్తం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ఆల్రెడీ గతంలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైతే రాజకీయ జీవితంలో ఉన్నారో ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కేసులు త్వరితగతిన తేల్చాలి, అది అందరికీ మంచిదనే విషయం సుప్రీంకోర్టే చెప్పింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా రోజువారీ విచారణ చేపట్టాలని చెప్పి ఆల్రెడీ గతంలోనే హైకోర్టుకు కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు రోజువారీ విచారణ చేయాలని చెప్పింది. కానీ వీళ్ళు చెప్పినప్పటికీ రోజువారీ విచారణ జరగట్లా. ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్ అదే. ఈ పిటిషన్ కూడా ఎవరు వేశారంటే రఘురామకృష్ణరాజు చేశాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద 2 పిటిషన్లు వేశారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, 2 జగన్మోహన్ రెడ్డి కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని వేయటం జరిగింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణలోనేమో కేసీఆర్ ప్రభుత్వం ఉండేది, ఆంధ్రాలోనేమో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా న్యాయం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి వేరొక రాష్ట్రానికి బదిలీ చేస్తే నిష్పక్షపాతంగా కేసు జరుగుతుంది అనేది గతంలో వాదన. సరే, ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాయనుకుంటే అది వేరే విషయం. దీని సందర్భంగా, ఈ విచారణ సందర్భంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంత జాప్యం జరుగుతున్నాయి, రోజువారీ విచారణ చేయాలని చెప్పినప్పటికీ ఎందుకు జాప్యం జరుగుతుందని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కానివ్వండి, వాయిదా పిటిషన్లు కానివ్వండి, పై కోర్టుల్లో పెండింగ్లో ఉండటం మూల కింది విచారణ సాగటం లేదు. పై కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు అది క్లియర్ అయితేనే తప్ప కింది కోర్టులో విచారణ సాగదు. సో దీనివల్లే జగన్మోహన్ రెడ్డి కేసు ఏళ్ల తరబడి సాగుతుందని చెప్పి నిన్న కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. దీంతో కోర్టు కూడా ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. మరీ ఇన్నేళ్ల పాటు కేసును సాగదీయటం ఏంటని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేసి ఈ మొత్తానికి ఒక పులి స్టాప్ పెట్టాలి, ఈ కేసు విచారణ సాగాలి అంటే ఒకటే ఆప్షన్. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మొత్తం కేసులు ఎన్ని, ఏ ఏ స్టేజుల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు పెండింగ్ లో ఉన్నాయి, జాప్యం జరగడానికి రీజన్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలతో 2 వారాల్లో పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిబిఐ ఈడీ కేసులు అనేది జగన్మోహన్ రెడ్డి కేసులు అతి ప్రధానమైనవి. ఈడీ అనేది ఇంకా కీలకమైనటువంటి కేసులు. సో ఈ కేసుల్లో ఏ ఏ స్టేజ్ల్లో ఉన్నాయి, డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కడున్నాయి, వాయిదా పిటిషన్లు ఎక్కడున్నాయి, ఎక్కడ జాప్యం జరుగుతుంది అనేది పట్టిక రూపంలో ఇవ్వాలని అటు సిబిఐకి ఇటు ఈడీకి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టుతో పాటు ఇతర హైకోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి విచారణ స్టేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సమర్పించాలని చెప్పింది. ఇవన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించి తదుపరి అనుగుణంగా మేము కొన్ని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిశ్చార్జ్ పిటిషన్లు కీలకమైనటువంటివి. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా కేసును వాయిదా వేయడం కోసం డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువగా వేస్తుంటాడు. అవి క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది. సో వీటన్నిటికీ ఏం చేస్తే ఒక డెడ్ లైన్ పెడుతుంది సుప్రీంకోర్టు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50, 60, 100 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయనుకోండి, వీటి మొత్తాన్ని కూడా ఫలానా తేదీలోపు క్లియర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెడితే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ కేసులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సుప్రీంకోర్టు ఎందుకు అడిగింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల డేటా అంటే, కేసు ముందుకు నడవాలి అంటే ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించాలి. అవి తొలగించాలంటే దాని పూర్తి వివరాలు మాకు తెలియాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. జగన్ పై కేసుల వివరాలు ఇవ్వండి, ఏ ఏ కోర్టుల్లో ఏ ఏ కేసులు ఉన్నాయో తెలపండి, విచారణ ఏ దశలో ఉందో పట్టిక రూపంలో ఇవ్వండి, 2 వారాల్లో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయండి. దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం, కేసుల విచారణలో జాప్యంపై తీవ్ర అసహనం. రఘురామకృష్ణరాజు గతంలోనే చెప్పారు, దాదాపుగా 2,000కు పైగా జగన్మోహన్ రెడ్డి 2-3 వేలకు పైగా వాయిదాలు తీసుకున్నాడు. ఒక కేసులో ఇన్ని వేల వాయిదాలు తీసుకుంటే కేసు ఎప్పుడు క్లియర్ అవుతుంది? సుప్రీంకోర్టు కూడా మన ఇదే అభిప్రాయపడింది. ఒక కేసులో ఇన్ని వేల వాయిదాలు తీసుకుంటే కేసు ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎందుకు వాయిదాలు పడుతున్నాయి అనేది గతంలోనే చెప్పింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలో సిబిఐ ఈడీలకి నోటీసులు జారీ చేసింది, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో అసంతృప్తి ఉంది. ఎందుకని ఎవరు ఏ సమాచారం ఇచ్చినా కేసు ముందుకెళ్తా ఏళ్ల తరబడి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కూడా చేసే వాదనలు ఏంటి, కేసు ఏళ్ల తరబడి ఆగిపోయింది, దీనికంటే వెనకున్న కేసులన్నీ క్లియర్ అయిపోతున్నాయి, దాని మీద ఒక నిర్ణయం
నిర్ణయం వచ్చేస్తుంది. కానీ అత్యంత తీవ్రమైనటువంటి నేర ఆరోపణలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసు మాత్రం ముందుకెళ్తాల. ఎందుకు ముందుకెళ్తలేదు అనేది ఇక్కడ ప్రశ్న, $1000 ప్రశ్న. సో ఇదే అంశం మీద సుప్రీంకోర్టు కూడా అసహనం అయితే వ్యక్తం చేసింది. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని సిబిఐ ఈడీలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసు విచారణ మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీని మీద నాకు తెలిసి ఆల్రెడీ 3వ విచారణ అనుకుంటా. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే తొలి విచారణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 2వ విచారణ జరిగినట్టుంది. బహుశా ఇది 3వ విచారణ సుప్రీంకోర్టులో. బట్ ఏది ఏమైనా విచారణ ఎప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా కేసు పురోగతి అనేది కనపడటం లేదు. ఇదే సుప్రీంకోర్టు ఒక తీవ్ర నిరాశ నిస్పృహలో వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం. జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ మందకోడిగా సాగుతుందని, అందుకే విచారణను మరొక రాష్ట్రానికి బదిలీ చేసి రోజువారీ విచారణ జరపాలని ఆ పిటిషన్లో రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. సో ఇది ఈ ధర్మాసనం, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. సో ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ తీరు చూసి సుప్రీంకోర్టు కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేసింది. ఈ కేసులపై రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఇరుపక్షాల న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టుల్లో విచారణలో పెండింగ్ ఉండటమే కారణమని తెలిపారు. ఈ పెండింగ్ కేసుల వివరాలన్నీ ఇస్తే తగు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి తెలిపింది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలన్నీ ఇవ్వండి, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు సమగ్రంగా అందించండి, అన్ని కోర్టులకు సంబంధించిన సిబిఐ ఈడీ కేసుల వివరాలను విడివిడిగా పట్టిక రూపంలో అందించండి, అన్ని వివరాలతో కూడిన సమగ్ర అఫిడవిట్ 2 వారాల్లో దాఖలు చేయండి అని చెప్పి చెప్పింది. ఈ అఫిడవిట్ మొత్తాన్ని పరిశీలించిన తరువాత తగు ఆదేశాలు, అంటే కేసు విచారణ వేగంగా జరగటానికి మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలో మాకు అర్థమవుతుంది, ఆ తరువాత మేము ఆదేశాలు ఇస్తాం, ఆ తరువాత కేసు ముందుకైతే నడుస్తుందని చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాకు చెక్ పడే అవకాశం ఉంది. వాయిదా పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి కేసును జాప్యం చేస్తున్నాడు. మెయిన్ కేసు విచారణలోకి వెళ్ళనివ్వట్ల. సో ఇప్పుడు సుప్రీంకోర్టు గాన ఈ డిశ్చార్జ్ పిటిషన్లు, వాయిదా పిటిషన్ల మీద ఒక డెసిషన్ తీసుకుని వాటిని కొట్టేయటమా, లేదా ఒక డెడ్ లైన్ పెట్టి ఆ లోపు వాటిని తేల్చమని చెప్పడమో జరిగితే ఆ తరువాత అసలు కేసు విచారణలోకి వస్తుంది. అసలు కేసు విచారణలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కష్టాలు మొదలైనట్టే. ఎందుకంటే కేసు వేగంగా ముందుకెళ్లే కొద్దీ, కేసులో వాదోపవాదాలు పెరిగే కొద్దీ అది జగన్మోహన్ రెడ్డికి అతి బలమైన ఉచ్చుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈడీ కేసులు అనేవి అత్యంత తీవ్రమైనటువంటి నేరారోపణల కేసులు. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే మనీ లాండరింగ్, అది మనీ ట్రయల్ నిరూపించబడింది, ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన 1000 పేజీల అఫిడవిట్లు ఆల్రెడీ కోర్టు ముందు కూడా ఉంచడం జరిగింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉన్నాయి. బట్ ఈ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ అయిపోతే అసలు కేసులోకి విచారణకు వెళుతుంది. అది వెళితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బే. ఇప్పుడు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఈ హైకోర్టు తీర్పే ఒక మింగుడు పడని అంశంగా మారింది.